ప్రకటించారు. మావోయిస్టు కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖను విడుదల చేశారు. శాంతి చర్చలకు తాము సిద్ధమని, సానుకూల వాతావరణం సృష్టించాలని ఈ లేఖలో పేర్కొన్నారు. తాము విడుదల చేసిన లేఖపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కోరారు. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో హత్యాకాండాలను ఆపి చర్చలకు ప్రతిపాదిస్తూ కాల్పుల విరమణ ప్రకటిస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు 2026 కల్లా మావోయిస్టు రహిత భారతదేశాన్ని చూస్తారని అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక మావోలకు ఎదురు దెబ్బ తగిలినట్టేనా? కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నట్లేనా? మావోలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా? చర్చలు అంటూ చెప్తున్న మావోయిస్టులు మరో వ్యూహం ఏదైనా ఉందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు సిపిఐ కమిటీ మెంబర్ అక్కినేని వనజ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మణ్ గారు. వెంకటరెడ్డి గారు, ఏదైతే మావోలు ఉన్నారో ఈరోజు లేఖ రిలీజ్ చేయడం జరిగింది. మావోయిస్టులు తాము శాంతియుత చర్చలకు సిద్ధమని. మరి మావోయిస్టులు ఈ శాంతియుత మాట మాట్లాడటాన్ని మనం ఏ కోణంలో చూడాలి? ఇప్పుడు ఒకటి లక్ష్మణ్ గారు, లైవ్లో ఉన్నటువంటి పెద్దలు ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు, వనిజ గారు అందరికీ కూడా నమస్తే. మీరు ఒక చర్చ ఈరోజు పెట్టినటువంటిది ఏంటంటే కొంత జనంలో ప్రాముఖ్యత ఉన్నటువంటి చర్చనే. చాలా మీడియాలు మాట్లాడకపోవచ్చు, కానీ మీరు ఈ చర్చకు పెట్టడం అనేటువంటిది కొంత తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకంటే గతంలో 80-90 సంవత్సరాలుగా 100 సంవత్సరాలుగా ఈ దేశంలో కమ్యూనిస్టు భావజాలం, వామపక్ష భావజాలం అనేటువంటిది పునాదులు మనకు కనపడుతుంటాయి. కాంగ్రెసు, కమ్యూనిస్టులు ఈ రెండు కూడా స్వాతంత్రంకి ముందు కూడా భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో, బీహార్లోను, పశ్చిమ బెంగాల్లోను, కేరళలోను బాగా బలంగా ఉన్నటువంటి పార్టీలు ఇవి కాదని నేను చెప్పడం లేదు. ఆ పార్టీలు పేదల పట్ల, వ్యవసాయ కార్మికుల పట్ల, మరి ఉద్యోగస్తుల పట్ల ఒక సానుకూల వాతావరణాన్ని, విధానాన్ని అవలంబించడం వల్ల దేశంలో బాగా ఎదిగిన మాట వాస్తవం. మీకు తెలుసు లక్ష్మణ్ గారు, 2004లోకి వచ్చేటప్పటికి 2004లో కేంద్రంలో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సుమారుగా 60 మంది లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి పార్లమెంటుల సహకారంతోనే, మద్దతుతోనే ఆనాడు ప్రభుత్వం ఏర్పాటైనటువంటి సందర్భం మనం చూసాం. ఎన్టీ రామారావు గారు 1983లో పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు, రద్దయి ఎన్నికలు వచ్చినప్పుడు నా జ్ఞాపకం ఉన్నంత వరకు సిపిఐ, సిపిఎం కలిపి ఉమ్మడి రాష్ట్రంలో 36 నుంచి 37 మంది శాసనసభ్యులు ఉన్నారు. మామూలు విషయం కాదు ఇది. 284-85 మొత్తం శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో 36-37 మంది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అవునన్నా కాదన్నా కూడా ఈ దేశంలో వామపక్ష భావజాలం అనేటువంటిది పేదల పట్ల, వ్యవసాయ కార్మికులు, చిన్న తరహా వ్యాపారస్తులు, భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు, ముఖ్యంగా పారిశ్రామిక సంస్థల్లో పనిచేసేటువంటి కార్మికులు, వీళ్ళంతా కూడా ఆకర్షితులైనటువంటి ఒక సందర్భాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కోణంలో నుంచి కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలిపోవడం, నేను అనుకుంటా 1966-67 అనుకుంటాను, సిపిఐ, సిపిఎంగా వెళ్ళడం, ఆ తర్వాత రకరకాల మన జ్ఞాపకం లేనటువంటి పార్టీలుగా ఏర్పాటు కావడం జరిగినటువంటిది. దాంట్లో నుంచి వచ్చినటువంటి ఒక తీవ్రవాద భావజాలము, తుపాకీ గొట్టం ద్వారానే సామాన్యుడి జీవితం బాగుపడుతుంది, సామాన్యుడికి స్వేచ్ఛ వస్తుంది, సామాన్యుడి ఆర్థిక కోణంలో మార్పులు వస్తాయని చెప్పగలిగినటువంటి పార్టీలు అనేక వచ్చినాయి. ఇప్పుడు అది తరిమిల నాగిరెడ్డి పార్టీ వర్గమా, లేకపోతే కొండపల్లి సీతారామయ్య గారా, చంద్ర పుల్లారెడ్డి గారా, మనకు సంబంధించినటువంటి చెప్తాను, ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటిది రకరకాలుగా రావడము. పీడబ్ల్యూజీ, పీపుల్స్ వార్ గ్రూప్ అనేటువంటిది, మావోయిస్టులు అని ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటిది, రకరకాల పీడిఎస్లు, ఆర్ఎస్లు ఎన్నో చూసినాం మనం. సరే, ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ త్యాగాలు గొప్పవి కాదంటలేము. పేదల కోసం వాళ్ళు చేస్తున్నటువంటిది హింస ద్వారా మాత్రమే అది సాధించబడుతుంది. ఒక ప్రజాస్వామ్యము, పేదవాడి ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది, పేదవాడి బతుకు బాగుపడుతుంది అనేటువంటి దాని కింద ప్రజలు అవునన్నా కాదన్నా కూడా ఈ మధ్య దానికి మద్దతు పలకడం మానేసినటువంటి సందర్భం. దేశంలో అభివృద్ధి జరుగుతుంది, పేదలు ముందుకు వస్తున్నారు, మధ్యతరగతి ప్రజలు ముందుకు వస్తున్నారు, కార్మికుల బాగోగుల గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వాలు వస్తున్నాయి. ఏ ప్రభుత్వం అని కానివ్వండి, అది నేను ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేటువంటిది. ఇప్పుడు ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని చూసాం మనం. దున్నేవాడిదే భూమి అనేది చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అది మామూలు విషయం కాదు. కార్మికుల యొక్క, కమ్యూనిస్టుల యొక్క స్లోగన్ అది, దున్నేవాడిదే భూమి అనేటువంటిది.
కాబట్టి రూ. 2 కిలో బియ్యం ఇవన్నీ కూడా మార్పులు వచ్చిన తర్వాత కమ్యూనిస్టు భావజాలం సన్నగిలిపోయింది. ఇవాళ కేవలము అతి కష్టం మీద కేరళకు మాత్రమే పరిమితమైంది. జ్యోతిబాస్ గారి ముఖ్యమంత్రి పదవిలో 35 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్లో పాలించినటువంటి పార్టీకి ఇవాళ పుట్టగతులు లేకుండా పోయినటువంటిది. ఇవాళ వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలకు ఏదో మొన్న అతి కష్టం మీద గతంలో 2-3 ఎన్నికల్లో కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు. సిపిఐ సిపిఎంకు మొన్న ఒక సీటును వాళ్ళకి గెలవడం అనేటువంటి జరిగిన మాట వాస్తవం. ఇప్పటికీ సిపిఎంకు గత 2-3 ఎన్నికల నుంచి కూడా 2000 తెలంగాణ ఏర్పడిన తర్వాత 14 బలంగా ఉన్నటువంటి పార్టీలు ఖమ్మం, నల్గొండ, వరంగల్, బలంగా కరీంనగర్లో కొంత భాగం బలంగా ఉన్నటువంటి పార్టీలు అయినప్పుడు కూడా ఒక్క సీటు కూడా సిపిఎం 2014 కానీ 18 కానీ ఇప్పుడు మొన్న ఎన్నికలు కానీ గెలవకపోవడం. నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నాను అంటే వాళ్ళని ఏదో అవమానించడం కాదు, కానీ ప్రజల్లో మార్పులు వచ్చినాయి. ప్రజల ఆలోచనలు విధానాలలో కొన్ని తప్పకుండా ఈ ప్రజల కోణంలో వెంకటరెడ్డి గారు వచ్చిన ఇక్కడ మార్పులను కమ్యూనిస్ట్ ప్రధానంగా పార్టీ- చూసుకుంటే మీరు చెప్పిన దానిలో వాస్తవాలు ఉన్నప్పటికీ కూడా ఈ శాంతి చర్చలు ఈ రోజున మాట్లాడుతున్నారు, కానీ గతంలో కంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ల్యాండ్ మైన్స్ కానీ ఎక్కువ పేలిన పరిస్థితి ఇప్పటికే ఎక్కువ పేరు